చాలా యాక్టివ్గా పెట్టారు. సార్ రేవంత్ ఇరకాటు బీఆర్ఎస్ దూకుడు స్టోరీస్ అనమాట. అంటే బీఆర్ఎస్ అంతకంతకు పుంజుకుంటూ ఉంది, వరుసగా సర్వేలు ముందస్తుగా చేయిస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా చేయిస్తున్నారు. మొన్న మనం ఒకటి చదివాము, బీజేపీ వాళ్ళు 3 సర్వేలు ఈ సమయంలో చేయిస్తున్నారు. రెండోది తమ నాయకుల మధ్య అంతర్గత వివాదాలు తగ్గించి ముందుకు వెళ్ళే మార్గం చూస్తున్నారు. తాము సైడ్ లైన్ అయిపోతున్నాము, బీఆర్ఎస్ దూసుకొని వస్తుందన్న అసంతృప్తి, ఆగ్రహం బీజేపీలో బాగా పెరిగిందండి. దీనికి కారణం ఏమంటే ఈ మధ్య మీరు కేటీఆర్ ఆయన యాక్టివిటీ చూస్తే ఆయన ఎక్కువగా యూత్ మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. మొన్న యువ నిరుద్యోగులదని ఒకటి భారీగా పెట్టారు. రేపు మళ్ళీ జన్జీవన్ బొద్దింకల విషయంలో కొంత మద్దతు, కొంత మోర్ ఫోకస్ అని కాంగ్రెస్ అన్నట్టుగా బీఆర్ఎస్ వ్యవహారం నడుస్తుంది. కానీ యూత్ కనెక్షన్ అనేది, యూత్కు దగ్గర అవ్వాలన్నది మటుకు చాలా బలంగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. ఇది ఒక విధంగా కేసీఆర్ హయాంలో రైతులు, గ్రామాలు వాటి మీద పెట్టిన దాని దగ్గర నుంచి నెమ్మదిగా, మూడో వైపున హరీష్ రావు మరికొంతమంది అచ్చంగా ఈ ప్రాజెక్టులు, ఈ అంశాల మీద వాళ్ళు వెళ్తున్నారు. సో అనేక అజెండాలతో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు వస్తూ ఉంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున గట్టిగా మాట్లాడేవాళ్ళు బాగా తగ్గిపోతున్నారు. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరో పొద్దునైతే ఎవరో స్టోరీ చెప్తున్నారు, అసలు అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా తెలియని పరిస్థితులు కూడా చాలా చోట్ల వీళ్ళకి ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మాకేం తెలియదు, అన్ని రేవంత్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే చూసుకుంటున్నారు, మేమేం చెప్పాలో మాకు తెలియదు అన్న పరిస్థితుల్లో మంత్రులు ఉంటున్నారు. కొంతమంది మంత్రుల్లో కూడా అసంతృప్తి, ఐఏఎస్లలో కూడా తీసుకున్న చర్యలు, మార్పుల వల్ల వాళ్ళల్లో కూడా అసంతృప్తి. వీటన్నిటి వల్ల ప్రభుత్వము రేవంత్ రెడ్డి కొంత ఇరకాటంలో పడ్డారు. పైగా అధిష్టానానికి రేవంత్కు దూరం పెంచటం అన్న ఒక ఎత్తుగడ కూడా బీఆర్ఎస్ కానివ్వండి, కొన్ని మీడియాలు కానీ అదే పనిగా చేస్తున్నాయి. దీన్ని చేయటం కోసం కొన్ని మీడియాలు కాదు, వీళ్ళిద్దరు చాలా బాగున్నారు. మీరు ఏ రోజు పత్రిక చూసినా ఈ 2-3 వెర్షన్స్, పత్రిక చూడడం అంటే రెడీగా ఉంటాయి కాబట్టి ఛానల్స్లో కూడా చూడవచ్చు, ఛానల్స్ ఏమో మారుతూ ఉంటాయి కదా స్టోరీస్. సో రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో లాగా కాకుండా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిలదొక్కునే ప్రయత్నం ఆయన మళ్ళీ చేస్తున్నారు. దానికి తగినట్టే అధికారుల మీద కూడా ఆయన మధ్య బాగా చీటికి మాటికి చిరుగులాడుతున్నారు, విసుక్కుంటున్నారు. నిన్న ఆయన ఒకటి చెప్పారు. నిన్న ఉదాహరణకు మేము ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవి ఏడాదిలో వస్తాయని చెప్పాము, ఏడాది అయిన తర్వాత వచ్చి చూస్తే ఇక్కడ మీరు ఇంకా స్తంభాలే వేయలేదు, పునాదులే తవ్వలేదు, మేము ఏం చెప్పుకుంటామని చెప్పి చాలా గట్టిగా చెప్పారని. ఇంకొకటి ఏమో ఏసీబీ దాడుల్లో వరుసగా వందల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితి. ఉద్యోగుల్లో వీళ్ళలో అసంతృప్తి, విద్యాశాఖలో ముఖ్యంగా నియామకాలు, వీటిల్లో వచ్చిన అసంతృప్తులు. సో వీటన్నిటితో ప్రభుత్వం మీద ఉద్యోగులు, అధికార వర్గాల్లోనేమో అసంతృప్తి పెరగటం, కాంగ్రెస్ పార్టీకి అలవాటైన అంతర్గత అనైక్యత. మొన్న ఆయన ఒక తీవ్రమైన ప్రకటన చేశారు, ఎవరు గాంధీ భవన్కి వచ్చారంటే ఒప్పుకోను, 15 రోజుల్లో మీరు ఎవరైనా గాంధీ భవన్కి వస్తే అసలు మీకు జీవితంలో పదవులు రాకుండా చేస్తాం, మీరు వెళ్ళి సరి చూసుకోండి, కింద క్షేత్రస్థాయిలో ప్రచారం చూడండి అని. సో ఈ విధంగా అనేక రూపాల్లో ఒక అసహనం, రేవంత్ రెడ్డి అసహనం అన్నది ఒక అసహాయత నుంచి వస్తూ ఉంది. బీఆర్ఎస్ అంతకంతకు దూకుడు పెంచుతుంది అన్నటువంటి అసంతృప్తి, దాన్ని తన మంత్రివర్గ సభ్యులు సరిగా ఎదుర్కోవట్లేదు, ఎంతో కొంత వాళ్ళు ఉదాసీనత, అలసత్వం చూపిస్తున్నారు. అధిష్టానం కూడా ఇవ్వాల్సినంత అండ ఇవ్వట్లేదు. రెండవది బీజేపీకి దగ్గర అనే ఒక ప్రచారం కూడా భారీ ఎత్తున నడుస్తున్నవి. ఇవన్నీ కొంత రేవంత్కి ఇరకాటంగా మారుతూ ఉన్నాయి. దీంతోపాటు చంద్రబాబు నాయుడు మనిషి అనే ఒక ప్రచారం ఇంకా అది వదిలిపెట్టట్లేదు. ఏది మాట్లాడినా ఈ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు కదా, మీరు అన్నారు కదా, ఇప్పుడు సిఆర్ పటేల్ కనుక రేపు 3-4 రాష్ట్రాల మంత్రులను కూర్చోబెడితే వెంటనే బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. చూసారా, తెలంగాణకు రావాల్సిన నీటి హక్కుల కోసం పోటీ దీని మీద కేంద్రీకరించడం కాకుండా ఎప్పుడప్పుడు చంద్రబాబుని సంతృప్తి చెందుదాము అన్నదాని మీదే రేవంత్ కేటాయిస్తున్నారు దృష్టి అంతా అని. అందుకనే డెఫినెట్గా ప్లస్ పాయింట్ ఇది అని ఈ కాలంలో చెప్పగలిగింది రేవంత్కి ఏమీ యాడ్ కాలేదు. బీఆర్ఎస్, కేటీఆర్ కొంచెం దూకుడు పెంచుతున్నారు అనే ఒక సాధారణ అభిప్రాయం మటుకు ప్రజల్లో ఏర్పడింది. ఈ ఇద్దరి మధ్యలో నా స్థానం ఏంటని బీజేపీ వాళ్ళు తంటలేవో వాళ్ళు అమిత్ షా వస్తున్నారు, బయటపై అమిత్ షా తెలంగాణకు స్వయంగా వస్తున్నారు. సో బెంగాల్లో జరిగిందే తెలంగాణలో జరుగుతుంది.
మేము బెంగాల్లో లాగా చేస్తాము అనే ఒక హడలు కొట్టడానికి బీజేపీ తన ప్రయత్నం తాను చేస్తూ ఉంది. సో ఈ రెండు కాంబినేషన్లో ఆ కాంబినేషన్ల మధ్యలో రేవంత్ చాలా ఇరకాటంలో పడుతున్నారు అని, ఒంటరి అయిపోయాడు, ఏకాకిగా ఒంటరి పాటుకు గురవుతున్నాడు ఆయన అన్నది. సార్ మోడీ